ధనుసు రాశి వారికి చాలా కీలకమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగవడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. గృహంలో కొంచెం చిన్న చిన్న అశాంతి, అదేవిధంగా తల్లి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మీ కార్య సాధన మీద ఎక్కువ శాతం దృష్టి పెట్టడం వల్ల మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు అవి గడించడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా వివాహం కానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క కీర్తి కానీ లేకపోతే మీ స్థాయి అనేటటువంటిది పెరగడానికి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం కొంచెం పంటలు అవి బాగా కలిసి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా పరీక్షలు అవి కూడా చాలా బాగా రాయటం, మంచి యూనివర్సిటీస్లో సీటు పొందడం కూడా జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఆస్తి అమ్మటం వల్ల కొంత ధనం కానీ ఆదాయం కానీ పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఆ ధనాన్ని మళ్ళీ కరెక్ట్గా చక్కగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే, మంచి ఇన్వెస్ట్మెంట్స్గా మార్చుకున్నట్లయితే భవిష్యత్తులో కూడా మీకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి. దాంతోపాటు మీ యొక్క ఆలోచనలలో కూడా చాలా మంచి మార్పు రావటము, దైవభక్తి పెరగటము, పుణ్యక్షేత్ర సందర్శనము, దాంతోపాటు సిద్ధులని మంచి మంచి యోగుల్ని దర్శించటము, మంచి సద్గంధ పఠనం వల్ల కూడా మీ యొక్క ఆలోచనలో మంచి మార్పులు రావడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు కాకపోతే కొంచెం మీరు వెయిట్ పెరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. సో అందువల్ల దాని పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. దాంతోపాటు శుక్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ, శని దశ జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తలు అవి పాటించి పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి గురువు సప్తమ స్థానానికి రావటం వల్ల మీకు మీ జీవితాశయం వైపు అడుగులు వేయండి. అదేవిధంగా ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క విజయానిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసినట్లయితే ఈ సంవత్సరం సత్ఫలితాలు పొందడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ ధనుసు రాశి.